ప్రభునందు మరి యొక్క గ్రామ ప్రజలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలండి. మరి యొక్క మధ్యాహ్న కాలశంలో మేము ఆయా ప్రాంతాల నుండి మరి మీ ప్రాంతాలకు వచ్చి మరి చక్కని ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన సంగతిని తెలియపరచాలని మేము మీకు ఈ యొక్క దేవుని ప్రేమ చేత మేము రావడం జరిగింది. మా జీవితంలో మేము పొందుకున్న దాన్ని మీకు ప్రకటిస్తూ ఉన్నాం. అదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన సువార్త. ఈ సువార్త మరి ఎందుకంటే మరి యొక్క దినాల్లో మనం చూసినట్లయితే మరి త్వరలోనే మరి భూమి అంతమైపోతుంది. త్వరలోనే మరి భూమి అంతమైపోయి మరి పరిణామంలో చాలా రకాల పరిస్థితులు ఈ లోకంలో ఉంటాయని చాలా విధాలుగా మరి మనం చూస్తున్నాం. యుగాంతం అంటే యుగానికి అంతమైపోతుంది అని సినిమాలు కూడా తీస్తున్నారు. అయితే పిల్లగా మరి యుగాంతం ముందు మరి ఏం జరగబోతుంది అంటే ఎక్కడ చూసినా మరి భూకంపాలు, కరువులు, వ్యాధులు, అలాగే అనేక సమస్యలు మరి ఆ యుగాంతం ముందు జరగబోతాయని దైవ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి ప్రియులారా మరి బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పినట్లుగానే మరి ఈ యొక్క ఉన్నతమైన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకున్నట్లయితే మరి ప్రభువైన యేసుక్రీస్తు మరి యుగాంతానికి ముందుగా మరి ప్రతి ఒక్కరు కూడా యేసుని నమ్మాలి. ఎందుకంటే ఇది చాలా ఉన్నతమైన సువార్తమానము. మరి భూమి మీద మనుషుడు దేనికోసం అయితే ఆశపడుతున్నాడో, ఆరాటపడుతున్నాడో, దాన్ని పొందుకోవాలని ఆశపడుతున్నాడో దాన్ని ఇవ్వడానికి 2000 సంవత్సరాల క్రితము ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావడం జరిగింది. అదేంటంటే మరి మనుషుడు ఎదుగుతున్నది ఏంటంటే శాంతి కావాలి, నెమ్మది కావాలి, ఈ భూమి మీద ఉన్నంత కాలము సుఖముగా బ్రతకాలి అని ఒక ఉన్నతమైన ఆశ కలిగి బ్రతుకుతూ ఉన్నాడు. అయితే ఆశ తీరాలంటే మరి చాలా విధాల మార్గాల్లో మనం నడుస్తున్నాం. ఆ ఆశను తీర్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నాం. అయితే ఆ ప్రయత్నంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా మరి మన ప్రయత్నంలో మాత్రము మరి మనకు సమాధానం కలగాలంటే మరి ఈరోజు మేము ప్రకటించబోతున్న ఈ సువార్తను మీరు విన్నట్లయితే మరి మీ ప్రయత్నానికి ఫలము దక్కుతుందని మేము రూఢిగా నమ్మి విశ్వసించి మీకు ఈ సువార్తను అందిస్తున్నాం. ఏంటంటే పిల్లరా, ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తానని. అంటే భూమి మీద ఎంతో మంది ఉన్నారు. అంటే శాంతి మార్గం మరి నేనే శాంతిని ఇవ్వడానికి వచ్చాను అని చెప్పి చాలా మంది చెబుతుండగా ప్రజలు ఆయా మార్గాల గుండా నడుస్తున్నారు. అయితే ఎన్ని మార్గాల్లో ఎంతమంది ఎన్ని నడిచినా కానీ మరి యేసు ప్రభువు వారు మాత్రము ఒక ప్రత్యేకమైన మరి వ్యక్తిగా ఒక ప్రత్యేకమైన రీతిలో ఆయన మాట్లాడటానికి కారణం ఏంటంటే మరి ఆయన పరిశుద్ధుడు అండి. ఆయన కన్య మరియ గర్భంలో నుండి మరి పరిశుద్ధుడిగా అండి ఆయన రావడం జరిగింది. కాబట్టి అప్పుడు మనకు శాంతి కలగాలంటే ఆ పరిశుద్ధులైన దేవుణ్ణి నమ్ముకోవాలి. ఆ పరిశుద్ధులైన యేసుని విశ్వసించినట్లయితే ఆ పరిశుద్ధ రక్తంలో మన పాపాలను కనుక మనం ఒప్పుకున్నట్లయితే మన జీవితంలో నిజమైన శాంతి మనకు కలుగుతుంది. మరి ఈ శాంతిని ఇవ్వడానికి యేసు వారు ఇచ్చారు. మీ జీవితంలో నెమ్మదిని పొందుకోవడము అండి మరి మీ ఇప్పుడు చెప్పనశక్యము కానీ మహిమాత్మైన గొప్ప ఆశీర్వాదాన్ని మరి సువార్త ద్వారా మేము ప్రకటిస్తున్నాం. మరి ఈ సువార్తను నమ్మినట్లయితే మన ఈ జీవితంలో గొప్ప శాంతి, సమాధానం కలుగుతుంది. మరి ఇంత ఉన్నతమైన మరి వర్తమానాన్ని మరి విలువైన మరి సువార్తను మేము మీకు మోసుకొచ్చాము. కనుక ప్రతి ఒక్కరు కూడా ఇది గ్రహించి మీరు తెలుసుకుని మా వల్లే మీరు ఆయన మార్గంలో నడిచినట్లయితే మరి మీరు మీ ఇంటి వారు రక్షించబడతారు. దేవుని కొద్ది మాటలు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. మహాగురుడా, మహోడుతుడా, గొప్ప తండ్రి, రక్షకుడా, నీకే స్తోత్రాలు. అంతటా అందరూ ప్రభా మారు మనసు పొందాలని ప్రభా ప్రశాంతంతో నా తండ్రి ప్రభా నా తండ్రి స్వస్థ దేవుడు నాయన ఇంకో ప్రభా నా తండ్రి సేవకులు నా తండ్రి విత్తన ప్రభా ప్రతి ఒక్క హృదయంలో ఫలింపచేయండి. అయా క్రీస్తునందు ప్రయాస అది అర్థము కాదు అన్నావు. ఇంకో ప్రభా ఈ పరిసరలో పాల్పొంగులు పొందని ప్రతి బిడ్డని సన్నిధించండి. అయ్యా ఈ పరిసర ప్రాంత వాసులందరూ కూడా అయ్యా బోట్లు ఉన్న వారిని దీవించండి. ఆయన బోట్ల మీద వెళ్తున్న వారిని దీవించండి. బాజీలు ఉన్న వారిని దీవించండి. బాజీల మీద వెళ్తున్న వారిని కూడా దీవించండి. ఏదైతే ఉద్యోగాలు చేస్తున్న వారిని, చేతి పని చేస్తున్న వారిని, ఏదైతే ప్రతి కుటుంబాన్ని పేరు పేరు మీరు దీవించండి బాబు. అయ్యా సత్యాన్ని తెలుసుకుంటే కొడుకునివ్వండి. అయ్యా ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళక ముందే ప్రభు నా తండ్రి నేనే మార్గము, సత్యము, జీవము అని నిన్ను ప్రభా నమ్మి ప్రభు నా తండ్రి నాయన ప్రభా విశ్వాసించే ధన్యత, భాగ్యము, భద్రత ఈ పరిసర ప్రాంతంలో అందరికీ అనుగ్రహింపచేసి మహిమని పొందమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. బోలో యేసు మహారాజుకి.